గురుగారు మాకు ప్రైవసీ వదలరా. సరే సరే, ఎంతసేపు మీరే టీవీ చూస్తూ కూర్చుంటారు? నాకు కూడా ఇచ్చేసండి రిమోట్, నేను చూడాలి టీవీ. పొద్దుటి ముందుగా నేను వచ్చి కూర్చున్నాను, నాకంటూ స్వతంత్రం లేదా? ఈ రోజుల నుంచి ఏమన్నా నువ్వు బ్రిటిష్ రాజ్యంలో బ్రతికిన వాడివా? ఏమన్నా స్వతంత్రం అంటే ఏమిటి? కానీ మాటలు కలిగింది, ఇంట్లో ఏమన్నా పని లేదా? పని చేసుకోపోయి. మరి నా బాధ్యతలు ఏమిటో నువ్వు గుర్తు చేస్తున్నావు, మరి నీ బాధ్యతలు ఏమో గుర్తు చేయమంటావా ఒకసారి? నేనే నా బాధ్యత టీవీ చూడమే నా బాధ్యత, ఇదే నా బాధ్యత. విను, కట్నం తీసుకొని పెళ్లి చేసుకోండి ఎవరు మరి చెప్పు. అబ్బా, ఇప్పుడు అది ఎందుకు గుర్తు చేస్తావు? కట్నం తీసుకుంది నేనే. బాగుంది, నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోండి, అది ఎందుకో తెలుసా? ఎందుకు? నిన్ను పనివారిగా చేసుకునేకి. నీకు కట్నం ఇచ్చినారు, కట్నం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నేను చెప్పిన పని నువ్వు చేయాలా. ఇదేం తిరకాసే? తీసుకున్నవాడు గాడిదతో సమానము. గాడిద ఏం పని చేస్తుందో తెలియదా నీకు? తెలీదు. చెప్పిన పని చేస్తుంది గాడిది. ఇప్పుడు నేనేం చేయాలి? సరే సరే గాని లేచి, నీళ్లు లేవు, నీళ్లు ఎత్తుకొచ్చి సామాన్లు కడిగేసి బట్టలు పిండేసి బాత్రూమ్ అంతా కడిగేసేయండి. తప్పదా? తప్పదు. ఈ అమ్మ ఈ కట్నం మీద తీసుకున్నాను కానీ పడా. అత్తమ్మా అత్తమ్మా, టీవీ చూద్దాం రా మన ఇద్దరు. ఏం చేయాలి నాన్న? మీ నాయనకి ఆ రోజే చెప్తున్నాను కట్నం తీసుకోవద్దని. చచ్చిపోయినాడు కాబట్టి బతికినాడు, లేకపోతే ఇప్పుడు ఉండే. ఈ కట్నం ఆ రోజే వద్దన్నాను, వద్దన్నా కట్నం తీసుకున్నాడు. నేనేం చేయాలా? పో, నీ పని నువ్వు చేసుకోపో, నీళ్ళు ఎత్తుకురా పోయి పో. పోతాను, తప్పదు పో. నీళ్ళు పోతానా లేదా? అవ్వ పోతానా? అవ్వ ఏమత్తా, నీ కొడుకు నీళ్ళు పోయినాడా లేదు? ఇంకా బ్రో, నాలాగా ఆవేశపడి ఎవరు కట్నం తీసుకోవద్దండి. కట్నం తీసుకుంటే మన స్వతంత్రం మనం పోగొట్టుకున్నట్టుంటది. అర్థమైందే? బాత్రూమ్ కడుక్కోవాలి, మళ్ళీ అరుస్తాది. ఏమి బాత్రూమ్ కడిగేది అయిపోయిందా లేదా నీకు? కడుగుతాను.